హై టు ఆల్ మార్నింగ్ లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. నాకు డ్యూటీ అయితే ఆఫ్టర్నూన్ ఉండింది. సో అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ కుకింగ్ లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో నేను 1 వీక్ నుంచి మీగడ తీసి పెట్టాను. ఈ మీగడంతా కూడా మిక్సీ పట్టేసి వెన్నలాగా రెడీ చేసి నెయ్యి చేయడం కోసం అని చెప్పి గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టేశాను. పప్పు కోసమని పాయల కూర పప్పు మామిడికాయ వేసి చేశాను అనమాట. సో దీనికోసం కుక్కర్ పెట్టేశాను. తర్వాత సొరకాయ కర్రీ అయితే నెయ్యి వేసి చేస్తూ ఉన్నాను అనమాట. సో మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నైట్ అయితే పెరుగు తోడు పెట్టాను. పెరుగు అయితే మంచిగా తోడుకుంది. సో దీని మీగడతోనే నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది. సో మధ్య మధ్యలో నేను నెయ్యి కోసం వెన్న కాస్తున్నాను కదా, సో దాన్ని మధ్య మధ్యలో కలుపుతున్నాను అనమాట. సో కింద బ్రౌన్ కలర్ స్టార్ట్ అయింది అంటే అది దగ్గర పడుతుంది నెయ్యి అని అర్థం అనమాట. ఈ లోపల నెయ్యి ఆల్రెడీ ఉన్న నెయ్యి తీసుకొని ఈ లోపల నేను పప్పు కోసం అని చెప్పేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. పప్పు రుబ్బి పెట్టుకొని సో ఎక్కువగా కరివేపాకు పోపు దినుసులు ఎక్కువగా యాడ్ చేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి పప్పు అయితే పోసి పెట్టేశాను. నెయ్యితో చేసిన పప్పు అయితే చాలా కమ్మగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఆకుకూర పప్పు యమ్మీగా రెడీ అయిపోయింది. రోటీలోకి చాలా బాగుంటుంది, రోటీలోకి కానీ రైస్లోకి కానీ. నేనైతే జొన్న రొట్టెల కోసం దీన్ని ప్రిపేర్ చేశాను. సో ఈ లోపల నెయ్యి అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఫిల్టర్ చేయడం కోసం అని చెప్పేసి గిన్నె రెడీ చేశాను. ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన దాంతో ఏం చేయొచ్చు అబ్బా అని ఆలోచిస్తున్నాను. సో లడ్డు అయితే ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. సో 1 వీక్ నెయ్యి అనమాట ఇది. సో నేను ఈ మధ్య అయితే అస్సలు కుకింగ్ ఆయిల్ యూస్ చేయకుండా నెయ్యే యూస్ చేస్తున్నాను. సో నాకు 1 వీక్కి ఇదైతే సరిపోతుంది. తర్వాత జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేశాను మిషన్లో. సో ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. మధ్యాహ్నం లంచ్కి ఇదే. సో నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి 5 in 1 రైస్ మిక్స్ అయితే నానబెట్టి పెట్టాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.